హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే పాలకూర పప్పు ఎలా చేసేద్దామో ఇంకా చూసేద్దాం పదండి. సో నేనైతే 3 కట్టలు పాలకూరని అయితే తీసుకున్నానండి. పాలకూర ఇంకా ఎక్కువ తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. అయితే పాలకూర బ్లడ్ కూడా చాలా వచ్చిద్దండి, పిల్లలలో ఎముకలు కూడా గట్టి పడతాయన్నమాట. సో నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. దాంట్లో కొంచెం అయితే సాల్ట్ సరిపడా, మీరు ఎంతైతే తింటారో అంత కారం, పసుపు, ఇంకా ఈ 3 వేసుకొని కొంచెం లైట్గా అయితే ఆయిల్ వేయండి. ఆయిల్ ఎందుకు వేస్తారంటే తొందరగా అయిపోయిద్ది కర్రీ అయితే. సో పప్పు అయితే మంచిగా ఉడికిద్దండి. అందుకని ఇంకా నేనైతే కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉంచానండి. సో చూసారు కదా, మంచిగా పప్పు అయితే మంచిగా అయింది. ఇంకా నేనైతే ఒక 2 మినిట్సే పప్పు గుత్తితో అనడం జరిగింది, ఎందుకంటే ఆల్రెడీ పప్పు మంచిగా అయింది కదా. సో ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇంక అందులో అయితే వెల్లుల్లి, ఎండుమిర్చి, తాలింపు గింజలు, కొంచెం లైట్గా జీలకర్ర, ఇంకా వీటన్నిటిని వేసి మంచిగా తాలింపు వేసుకోండి పప్పులో అయితే. సో చాలా చాలా అంటే టేస్ట్గా ఉంటుందండి పాలకూర పప్పు. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ కాజు.